ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క 3 నెలల్లో 30 లక్షలు కట్టాలంటే ఎలా నీకు సాధ్యమవుతుందక్క? ఎలాగైనా కట్టాలి. ఎలా కడతావు? మనం ఈ నాటకాల కొంపలో అద్దె తక్కువ కాబట్టి నెట్టుకొస్తున్నాం. ఒకరోజు తింటే ఇంకో రోజు తిండి కోసం చూసుకునే పరిస్థితి. అలాంటప్పుడు 30 లక్షలు ఎలా తీసుకొస్తావు? ఇప్పుడున్న పొజిషన్లో 30 లక్షల సంగతి తర్వాత 30,000 కూడా అక్క కట్టలేదు. అయితే మీరు ఇంట్లో కూర్చొని తింటూ ఉండకుండా ఏదో ఒక పని చేసి అక్కకి సాయం చేయండి. మేము రాళ్లు కొట్టినా రిక్షాలు తొక్కినా మా జీవితకాలం కష్టపడినా అంత డబ్బు పోగేయలేమే తల్లి. తెలుసు కదా, మరెందుకు మాట్లాడుతున్నారు? గాయత్రి నువ్వుండు. త్రిపుర గారు, మీరేం కంగారు పడకండి. మీకు 30 లక్షల రూపాయలు దేవుడు ఏదో ఒక విధంగా సమకూరుస్తాడు. ఏమండి, నేను కొన్ని రోజులు మా అక్క దగ్గరే ఉంటాను. సరే గాయత్రి. వద్దే, నీకు కొత్తగా పెళ్ళయింది. నువ్వు నా దగ్గర ఉండకూడదు. నేనంతా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. గాయత్రి, గాయత్రి, మా చెల్లెలకి మేమున్నాం. ఎన్ని రోజులు త్రిపుర ఏదో జాబ్ చేస్తుందని తనని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు తనకి జాబ్ లేదంటే మా ట్రూప్లో నాటకాలేస్తుంది. వచ్చిన డబ్బుల్లో పంచుకుంటాం. ఏమంటావమ్మా త్రిపుర? అలాగే అన్నయ్య. ఇక్కడ త్రిపురకి మేము అండగా ఉన్నాం. నువ్వు బావగారిని తీసుకెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండమ్మా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? అక్క నువ్వు జాగ్రత్త. మేము వెళ్ళొస్తాం. అలాగే, మీరు జాగ్రత్త. త్రిపుర గారు, మేము వెళ్ళొస్తాం. సరేనండి, పద. వస్తాం. ఎన్ని రోజుల నుంచి ఆ త్రిపురని కేర్ టేకర్ గా గెంటేయాలని ప్రయత్నాలు చేసుంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ త్రిపురాను మాత్రం బయటికి వెళ్ళగొట్టలేకపోయాం. అది గతం. కాని ఈరోజు సాధించాం. ఆ త్రిపురని తరిమి కొట్టాం. అది తరిమి కొట్టడమే కాదు, తిరిగి డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టి మరీ ఇరికించాం. ఆ త్రిపురని ఇంటి నుంచి బయటికి పంపించే ప్రాసెస్ లో మనకా నిత్య దేవతలాగా సహకరించింది. నిత్య కరెక్ట్ గా అత్తయ్యకి చెప్పింది కాబట్టి అత్తయ్య కన్విన్స్ అయ్యింది. ఆ త్రిపుర 30 లక్షలు తిరిగి ఇవ్వను లేదు, అది తిరిగి ఇంటికి రాను లేదు. ఇక బాలాగాన్ని మనం ఈజీగా అడ్డు తొలగించుకోవచ్చు. సుందరి, 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 సుందరి. బాలా, బాలా, ఆగు బాలా. పదండి.
మెల్లిగా. సుందరి సుందరి నేను రూమ్ లో పడుకోబెట్టేస్తాను. జాగ్రత్త జాగ్రత్త. బాలగారు, అయ్యో జాగ్రత్త అమ్మాయి. ఆ త్రిపురని నా కన్నయ్య ఎలా మర్చిపోతాడో ఏంటో. అత్తయ్య 2-3 రోజులు బాలానే సుందరి సుందరి అని అడిగి ఆ తర్వాత మర్చిపోతాడు. తర్వాత వేరే ఆటల మీద ధ్యాస మరలిపోతుంది. అంతే కదా, చిన్నపిల్లలు అన్నాక మారం చేస్తారు. 4 రోజులైతే మర్చిపోతారు. అత్తయ్య, కాఫీ. యశోదా, కన్నయ్య ఎక్కడా ఇంకా కిందకి రాలేదు? రోజు ఈ పాటికి రెడీ అయ్యి కిందకు వచ్చేస్తాడత్తయ్య. పైన రూమ్ లో ఏమైనా ఆడుకుంటున్నాడేమో చూసొస్తాను. వెళ్ళరా. నానా నానా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? లే నానా, లే. ఏమండి అత్తయ్య గారు? అత్తయ్య, ఏంటమ్మా, నాన్నా? ఏమైంది? అత్తయ్య, బాల ఒళ్ళు కాలిపోతుంది అత్తయ్య. అయ్యో కన్నయ్య, ఏమైంది కన్నయ్య? కన్నయ్య, ఏమైంది కన్నయ్య? సుందరి సుందరి అత్తయ్య, మీరు రామనామం జపం చేస్తున్నట్టు సుందరి 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 అని జపం చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాం, అలా ట్యూన్ చేసి వెళ్ళింది ఆ మహాతల్లి త్రిపుర. సుందరి అనంత్, డాక్టర్ని పిలవరా. అలాగే వెళ్ళు. సుందరి త్రిపురని ఇంటి నుంచి పంపించేసిన తననే కలవరిస్తున్నాడు ఈ పొగలో. సుందరి సుందరి సుందరి, నా కోసం రా సుందరి. సుందరి. సార్, ఈ మందులు వాడండి. డాక్టర్ గారు, త్వరగా నీ జ్వరం తగ్గిపోతుంది కదా? త్వరగా సార్కి జ్వరం తగ్గాలంటే ఆ మందుల కంటే ముందు ఆయన కలవరిస్తున్న ఆ సుందరిని తీసుకురండి. సుందరి సుందరి ఆమె మీద బెంగతోనే ఆయనకు జ్వరం వచ్చింది.